నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముద్దుగా ప్రధానాంశాలు. అంతర్వేది నరసింహస్వామి దుర్ఘటనపై కుప్పం బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తులసీనాథ్ దీక్ష. ఘటనకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. కర్నూలు జిల్లా దేవనకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆందోళన. 2018 పంట నష్టపరిహారంను రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్. విశాఖ జిల్లా ఎస్రాయవరం వద్ద వరాహ నదిలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు. ప్రయాణికులకు గాయాలు. ఆసుపత్రికి తరలింపు. పుట్టపర్తిలో కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. ఆసుపత్రిలోని వసతులపై వైద్యులతో ఆరా. కర్నూలులోని ఏపీఎస్సీ 2వ బెటాలియన్లో గన్ మిస్ఫైర్. కానిస్టేబుల్ మృతి. ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు. అనంతపురం పట్టణంలో మృత్యువుదా దూసుకొచ్చిన లారీ. ఆటోలో ప్రయాణిస్తున్న 5గురు మృతి. మరో 4గురికి తీవ్ర గాయాలు. ఇక వివరాలకు వెళ్తే అంతర్వేది నరసింహస్వామి రథదగ్ధం దుర్ఘటనపై కుప్పం బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తులసీనాథ్ తన స్వగృహంలో దీక్షకు దిగారు. కుప్పంలో కోవిడ్-19 ప్రబలుతున్న నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు తమ స్వగృహంలోనే దీక్ష చేయడం జరిగిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కళ్యాణోత్సవ రథం దగ్ధం ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ వేసి ఈ దుర్ఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సోము వీర్రాజు గారు పిలుపు మేరకు హిందూ దేవస్థానం పైన జరుగుతున్న దాడికి నిరసిస్తూ కుప్పం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఒక గంట సేపు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. దాంతో భాగంగా అంతర్యోగం నరసింహస్వామి గుడిలో ఈరోజు హిందువుల్ని దెబ్బతీయాలనే కాన్సెప్ట్తో రథాన్ని అంటించడం. అదేవిధంగా ఈ వైట్నర్ సంవత్సరం నుంచి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి హిందూ గుళ్ళు పైన అనేక దేవుళ్ళ గుళ్ళ దగ్గర గుడి దగ్గర అన్ని విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలను అంటించడం, హిందువులు మానవభావాలు దెబ్బతీయాలా అనే ఉద్దేశంతో ఈ మాట జరుగుతుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం దానిపైన విచారణ చేపడతామని విచారణ చేపట్టలేదు. ఏదో నామమాత్రం విచారణ చేపట్టి వదిలేయడం జరుగుతూ ఉంది. దాన్ని నిరసిస్తూ ఈరోజు ఒకరోజు దీక్ష చేయడం. మన కుప్పం నియోజకవర్గంలో కమ్మతమూరు రోడ్లో సాయిబాబా దేవస్థానం ఉంది. అక్కడ ఒక క్రిస్టియన్స్ అమ్మాయిపై అతన్ని బెదిరియడం కూడా జరిగింది. దాని కూడా కుప్పం నియోజకవర్గంలో కొంతమంది యువకులు హిందూ పరిరక్షణ వేదిక వాళ్ళ సభ్యులతో కలిసి వాళ్ళకు కూడా రక్షణ కల్పించడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల ఇదే విధంగా ఎప్పుడైతే వైట్నర్ సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి హిందువులు కాన్సెప్ట్ చేసుకొని అన్ని దేవస్థానం మన నరసింహస్వామి గుడి అయిపోయి నిన్న రథ అంటించడం అయిపోయి ఇంకా చాలా గుళ్ళు చెప్పేక లేకుండా అన్ని గుళ్ళు పైన ఇమారత్ చేయడం చాలా దురదృష్టకరము. దీన్ని నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కుప్పం నియోజకవర్గంలో ఎన్ఎస్ తులసీనాథ్ కుప్పం ఇన్ఛార్జి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రైతు సంఘం జాతీయ సమితి పిలుపు మేరకు కర్నూలు జిల్లా దేవనకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆందోళనకు దిగింది. 2018 పంట నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని, రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుమాడ వెంకటేశ్వర్లు, సలాం, తుమ్మహరి, మహేష్ నాయుడు రైతులు పాల్గొన్నారు. 2018 సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన పంట నష్టపరిహారం డబ్బులు వెంటనే రైతుల పట్ల అధికారుల వైఖరి ఇవ్వాలి. 2018 సంవత్సరంలో రైతులకు ఇవ్వాల్సిన పంట నష్టపరిహారం డబ్బులు వెంటనే పోరాడతాం. పంట నష్టపరిహారం డబ్బులు రైతులకు ఇచ్చేంత వరకు పోరాడతాం. పంట నష్టపరిహారం డబ్బులు రైతులకు ఇచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. సోదరులారా, ఈరోజు మనం ధర్నా చేయడం జరిగింది. ధర్నా ముఖ్య ఉద్దేశం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశం 2018 సంవత్సరానికి సంబంధించిన పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేసి రైతు అకౌంట్లో జమ చేసి రైతులు ఆదుకోవాలని, పంటల బీమా పథకం ఇన్సూరెన్స్ను తక్షణమే అమలు చేయాలని, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని,
కరోనా వల్ల నష్టపోయినటువంటి రైతు కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున సహాయం చేయాలని, అంద్రినివా ప్రాజెక్టు పిల్ల కాలువలను పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలని, ఈ మండలంలో నష్టపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి 60 సంవత్సరాలు నిండినటువంటి రైతుకు 10,000 రూపాయల చొప్పున నెలసరి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా యొక్క అర్జీ పత్రాన్ని కూడా మన జూనియర్ అసిస్టెంట్ నబరేశ్వర్ సార్ గారికి అందజేస్తా ఉన్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్ గారికి పంపి మన రైతాంగ సమస్యలను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా మీ అందరి తరఫున కోరుతూ మరి ఈ వినతి పత్రాన్ని నబరేశ్వర్ సార్ గారికి అందజేస్తా ఉన్నాం. విశాఖ జిల్లా ఎస్రాయవరం మండలం పెనుగొండ జంక్షన్ 16వ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు వరాహ నదిలో పడిపోయిన ఘటనలో 3 ప్రయాణికులు గాయపడ్డారు. తమిళనాడుకు చెందిన ఈ బస్సు చెన్నై నుండి విశాఖకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు 30 అడుగుల ఎత్తు నుండి నదిలో పడిపోయింది. బస్సులో కేవలం 3 మాత్రమే ఉన్నారు. స్థానికులు పోలీసులు 2 గంటల పాటు శ్రమించి సహాయక చర్యలు చేపట్టి బస్సు లోపల చిక్కుకున్న 3 కాపాడారు. వీరిలో 2కి తీవ్ర గాయాలు కాగా ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. సుమారు 11:40 గంటలకి చెన్నై నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న TN31 PV 5555 అనే ప్రైవేట్ బస్సు ఎస్రాయవరం మండలం పి ధర్మవరం వద్ద ఉన్నటువంటి వరాహనది బ్రిడ్జి పై నుంచి వరాహనదిలోకి పడిపోయింది. దృష్టివశాత్తు నీటిలో పడలేదు, ఒడ్డు మీద పడింది. దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవరు మరియు అతని యొక్క హెల్పర్స్ ఇద్దరు వాళ్ళకి గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. రాష్ట్రంలో కొన్ని నెలలుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, హిందూ దేవాలయాల మీద వాటి ఆస్తుల మీద దాడులు జరుగుతున్నా హిందూ దేవాలయాలకు ప్రభుత్వం కనీస రక్షణ కల్పించడం లేదని, హిందూ దేవాలయాల సంపదను భక్తుల మనోభావాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ ఫెడరేషన్ కోశాధికారి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం శాస్త్రి కోరారు. అంతర్వేది లక్ష్మీ నరసింహవారి రథం దగ్ధం వ్యవహారంపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, హిందూ మతాన్ని భక్తుల మనోభావాన్ని దెబ్బతీయడానికి ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా సరైన విచారణ జరపకుండా మతిస్థిమితం లేని వ్యక్తులు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా బాధాకరమైనటువంటి సన్నివేశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా అంతర్వేది మహాపుణ్యక్షేత్రం, నరసింహక్షేత్రం. అంతర్వేది అంటే చాలా పురాతనమైనటువంటి ప్రాంతం. చాలామంది భక్తాదుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి దేవాలయం. అటువంటి దేవాలయంలో ఇటీవల రథోత్సవం జరిగేటువంటి ఒక రథాన్ని తయారు చేసి 60 ఏళ్ళు అయింది. ఈ రథము కాలిపోవడం అనేది చాలా దురదృష్టమైన సంఘటన. ఇది కాలిపోయిందా లేకపోతే కాల్ చేశారా? వీటన్నింటినీ కూడా ప్రభుత్వం సమగ్రంగా విచారించాలి. ఇటువంటిది కాల్చడం ద్వారా రేపు మత చిచ్చులు రావచ్చు. తద్వారా ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోజు రోజుకు ఆ విషయం బయటపడే కొద్దీ ఈ విషయాలు ఎక్కడికో వెళ్ళేటువంటి విషయం ఉంది. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా దీనిపైన వెంటనే ఒక విచారణ కమిటీని వేసి సమంజసమైన న్యాయం చేయాలి. ఇది చిన్న విషయం కాదు. ఒక దేవాలయంలో రథము కాలిపోవడము అనేది ఎక్కడ జరగని విషయం. దీనికి అట్టే కాలిపోయింది అన్నటువంటి ఆధారం లేదు. రాత్రివేళ సంభవించినట్టుగా అనిపిస్తోంది. కాబట్టి తప్పకుండా ఎవరో దీన్ని కాల్చాలన్నటువంటి భావన అందరిలోనూ ఉంది. కాబట్టి తప్పకుండా దీని తీవ్రతను బాగా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పందించి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. అక్కడక్కడ ఇలా జరుగుతోంది. ఇలా జరగడం చాలా మంచిది కాదు. కాబట్టి వెంటనే స్పందించాలి. దీన్ని వేద విజ్ఞాన పరిషత్ కుప్పం, అదేవిధంగా కుప్పం తాలూకా బ్రాహ్మణ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది పూర్తిగా రాష్ట్రమంతా కూడా నేను ఒక కోశాధికారిగా, రాష్ట్ర బ్రాహ్మణ సంఘ కోశాధికారిగా కూడా, అదేవిధంగా కుప్పం తాలూకా బ్రాహ్మణ సంఘం సెక్రటరీగా, వేద విజ్ఞాన పరిషత్ కన్వీనర్గా పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాను. మీడియా ద్వారా మేము కోరుతున్నది
ప్రభుత్వాన్ని ఆక్షేపణ చేయాలనో ప్రభుత్వాన్ని విమర్శించాలనో మా ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి జరగడం చాలా బాధాకరమైన విషయాలు కాబట్టి దీన్ని వెంటనే స్పందించాలి. అన్ని విషయాల్లో ప్రభుత్వం స్పందిస్తున్నట్టుగా ఇటువంటి విషయాల్లో దీని ఉన్నటువంటి తీవ్రతను గమనించి వెంటనే వాళ్ళు నిర్ణయాన్ని తీసుకుని సమగ్రమైన విచారణ చేపట్టి ఈ దేవాలయం విషయంలో న్యాయం చేయాల్సిందిగా సభాముఖంగా మేము కోరుకుంటున్నాం. పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన 200 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టెస్టులోనే దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని ఆ ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. కరోనా పాజిటివ్ కేసులు జిల్లాతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పుట్టపర్తి సమీపంలోని సాయి ధర్మశాలలో ఈ సెంటర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంటర్ ను పరిశీలించి వసతులపై వైద్యులతో ఆరా తీశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పాజిటివ్ రోగులకు చికిత్సలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం రోగుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలను పరిశీలించి క్యారంతో పాటు యువకులతో కలిసి షటిల్ ఆడుతూ వారితో కాసేపు సరదాగా గడిపారు. సాయి దగ్గర ఉంటే కొంచెం సెటప్ ಮಾಡ್ತಾರೆ అక్కడ నుంచి నల్లమాటలు తెచ్చుకోమన్నారు. ప్రభుత్వం మీద ఈ వచ్చే ప్రభుత్వం మీద భారం పెట్టిపోవడం, అప్పులు చేసిపోవడం జరిగింది. వాటన్నిటినీ అధిగమిస్తూ ఈరోజు సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున ప్రవేశపెడుతున్నాం. కోవిడ్ అనేది రాకపోయి ఉంటే ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి మార్గంలో పయనించి ఉండేదని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈరోజు దేశంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పరంగా చూస్తే నెంబర్ 1 స్థానంలో ఉండడం ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పట్టుదలతో కృషితో సాధించిందని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎంఎస్ఎంఈ సంబంధించి ఇన్సెంటివ్స్ ఏదైతే ప్రకటించామో ఆ ఇన్సెంటివ్స్ కోవిడ్ టైంలో ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది. కర్నూలులోని ఏపీఎస్సీ 2వ బెటాలియన్ గన్ మిస్ ఫైర్ ఘటన కలకలం సృష్టించింది. డీఐజీ బంగ్లా వద్ద డీఐజీకి గౌరవవందనం సమర్పించే ప్రిపరేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ సల్మాన్ రాజు కడుపులోకి దూసుకెళ్లి వెనక వీపు భాగం నుంచి బయటకు వచ్చేసింది బుల్లెట్. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా సల్మాన్ రాజు మృతి చెందాడు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పోలీసు అధికారులు. ఎక్కడ పడింది అర్థం కాకుండా కడుపు కొట్టింది కదా, ఏం కాలే, కడుపు కొడుతుంది కదా. పొద్దుటూరు నుంచి అక్రమ రవాణా చేస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎర్రగుంట్ల మైదకూరు మెయిన్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని గుర్తించిన పోలీసులు ఒకరిని అదుపులో తీసుకుని 70 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైదుకూరు అండ్ ఎర్రగుంట్ల రోడ్లో గల ఈ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఈరోజు మా ఎస్ఐ సునీల్ రెడ్డి సిబ్బందితోటి రవాణా సమాచారం మేరకు అక్కడ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ఆటో నెంబర్ AP04 TV 5310 నెంబర్ గల ఆటోలో 2 వ్యక్తులు ఈ యొక్క మద్యం బాటిల్ని మ్యాన్సన్ హౌస్, రాయల్ స్టాక్, ఈ
మద్యం బాటిల్స్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా మరి అనుమానం వచ్చి మా వాళ్ళు ఎస్ఐ అండ్ సిబ్బంది వాటిని తనిఖీ చేయగా అందులో ఈ మద్యం పట్టుబడింది. పట్టుబడిన మద్యం టోటల్ ఈ ఫుల్ బాటిల్స్ ఇవి 1000 ml అండ్ 750 ml కలిగినటువంటి మ్యాన్సన్ హౌస్, రాయల్ స్టాక్ అండ్ అదర్ బాటిల్స్ అన్నీ కలిపితే 70 ఉన్నాయి. ఇది కాస్ట్ అబౌట్ 1.5 lakh కాస్ట్ ఉన్నటువంటి ఈ యొక్క మద్యాన్ని వీరు పేరు వచ్చేసి రామాంజనేయులు అండ్ బండ్ల లక్ష్మయ్య అనేటువంటి అమృతానగర్కి చెందినటువంటి వ్యక్తులు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ వ్యాపారం మహమ్మద్ అనేటటువంటి వ్యక్తి ఐరన్ గుజరీ షాప్ ఉంది. గుజరీ షాప్కు సంబంధించినటువంటి వ్యక్తి ఏదైతే ఈ మెటీరియల్ను హైదరాబాద్కు తీసుకొచ్చి రావటం ఈ క్రమంలో అక్కడి నుంచి తెచ్చి అమ్ముతున్నట్లు సమాచారం. అయితే అతను బరారులో ఉన్నాడు. ఈ ఆటోను తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని మొత్తం 1,50,000 రూపాయలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫర్దర్ ఇంకా ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ ఎవరెవరు వస్తారనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. దర్యాప్తులో తేలుతుంది. ఈ యొక్క గుడ్ వర్క్ చేసినటువంటి ఎస్ఐ సునీల్ రెడ్డి. అనంతపురం పట్టణంలో ఇటీవలే దుర్మరణం పాలైన టాక్సీ డ్రైవర్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ టాక్సీ యూనియన్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని యూనియన్ నాయకులతో కలిసి 1,02,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందించారు. ఈ నగదు మొత్తాన్ని 3 పిల్లల పేరిట బ్యాంక్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. భవిష్యత్తులో కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తామని వారు తెలిపారు. డ్రైవర్లకు యూనియన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు మహమ్మద్ అలీ, నాయకులు పంచాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏపీటీయూఏ అన్నలకు, డ్రైవర్స్కు సాయం చేసినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. డ్రైవర్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. సాయం చేయడానికి థ్యాంక్స్ చెప్తున్నా. నమస్కారం అండి. నా పేరు మహమ్మద్ అలీ. నేను ఆంధ్రప్రదేశ్ టాక్సీ యూనియన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండి. ఈ కార్యక్రమం జరగడానికి కారణము హరి అనే డ్రైవర్, మా తోటి డ్రైవరు లాక్డౌన్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది. అసోసియేషన్ ఏపీ టాక్సీ యూనియన్ అసోసియేషన్ తరఫు నుండి వాళ్ళ కుటుంబానికి మా వంతు సాయం కింద 1,02,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. ఇలాగే ప్రతి ఒక్క డ్రైవర్లు, ప్రతి ఒక్క ఓనర్లకి మేమంటూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ టాక్సీ యూనియన్ అసోసియేషన్ అంటూ ఉందనేసి భరోసా ఇస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అదే కాకుండా మా ఈ హరి కుటుంబానికి సాయం చేసిన ప్రతి ఒక్క మెంబర్కి, ప్రతి ఒక్క డ్రైవర్కి, ప్రతి ఒక్క ఓనర్లకి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఇదే కాకుండా ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే మేము ప్రతి ఒక్కరికి, ప్రతి ట్యాక్సీ వెహికల్కి, ప్రతి ఓనర్కి, ప్రతి డ్రైవర్కి కూడా మేము మా వంతు సాయం మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాము.
డ్రైవర్లకు ఓనర్లకు అందరూ సంబంధించింది ఇది సార్. ఇప్పుడు దగ్గర మన అనంతపురం జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి, కర్నూలు జిల్లా నుంచి, అలాగే ఏపీటీయూ అడ్మిన్స్ అందరూ కలిపి 1,02,000 రూపాయలు మన అనంతపురం డ్రైవర్ హరియన్న కుటుంబానికి సహాయం చేశారు. అటు సభ్యులు ప్రతి జిల్లాని సహాయం చేస్తున్నారు. అదే అనంతపురం జిల్లా నుంచి చాలా వరకు బాగా సహాయం చేశారు. చాలా థ్యాంక్ యూ. అనంతపురం పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో ఇంటికి వెళ్తున్న ప్రయాణికునిపైకి మృత్యులా దూసుకొచ్చింది ఓ లారీ. ఆటోను ఢీకొట్టడమే కాకుండా 5గురి మృతికి కారణమైంది. అయినా లారీని ఆపకుండా వెళ్లిపోయాడు డ్రైవర్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల వెటరన్ క్రికెట్స్ వారి ఆధ్వర్యంలో నూతనంగా బాపట్లలో క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం స్థాపించడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. స్థానిక మల్లికార్జున హాస్పిటల్ ప్రాంగణంలో ఆయన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్లలో క్రీడలు, నాటక రంగంలో కృషి చేసిన వారు అనేక మంది ఉన్నారని, వారి అభివృద్ధికి తరవంతుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంగా మారుతున్న తరుణంలో భావి తరాలకు క్రీడాకారులకు ఇది మంచి అవకాశమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కె రఘునాథ్, సెక్రటరీ డి రామ్మోహన్, ఉపాధ్యక్షుడు జయరాం రెడ్డి, స్టాన్లీ, నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. బాపట్లని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి కాంక్ష ఉన్న వాళ్ళే, ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు ఆ ప్రయత్నంలో తప్పకుండా అందరూ ఒకళ్ళకొకళ్ళం సహకరించుకుంటేనే ఏదైనా సాధ్యపడుతుంది. ఏదో ఒకళ్ళతో అయ్యేటువంటి కార్యక్రమం కాదు, ఒకళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమం అంతకన్నా కాదు. బాపట్ల పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా బాపట్ల బాగుంటే అందరూ ఆనందించేవాళ్ళు. దీంట్లో ఎటువంటిదే లేదు. రాబోయే రోజుల్లో ఒక జిల్లా కేంద్రంగా, భావపురి జిల్లా కేంద్రంగా పేరుతో ఈ ప్రాంతం విరాజిల్లాలని, తప్పకుండా మరింత క్రీడా స్ఫూర్తిని నింపుకొని జిల్లా కేంద్రంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా మనం ఆదరించి హక్కులు చేసుకునేటువంటి ఒక సాంప్రదాయం కూడా మన దగ్గర ఉండాలి. ప్రత్యేకంగా ఈరోజు 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బాపట్ల గురించి ప్రస్తావించినప్పుడు, బాపట్ల జిల్లా కేంద్రంగా చేసుకుందాం అని చెప్పి నేను ప్రస్తావించినప్పుడు అందరూ రైట్ ఫ్రమ్ ఆమంత్ కృష్ణమోహన్ దగ్గర నుంచి చీరల్ల, సాంసరావు, పర్చూరు, పార్టీలకు అతీతంగా రవి, లేకపోతే సుధాకర్ బాబు, నాగార్జున, బాపట్ల కన్నా ఇంకా మంచి ప్లేస్ ఏముందన్న బాపట్లను పెడదాం అనేటువంటి మాట. అంటే ఇది మనం ఏదో ఇవాళ రఘుపతి చేసింది కాదు. మనకు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒకళ్ళనొకళ్ళు వరుసలతో పిలుచుకునేటువంటి సంప్రదాయం, అన్నయ్యను, బావను, బాబాయ్ను, అటువంటి ఒక చక్కటి వాతావరణాన్ని, సంప్రదాయాన్ని మనం నెలకొల్పుకోగలిగాం కాబట్టి, మన పెద్దలు నెలకొల్పారు కాబట్టి ఈరోజు మనం బాపట్లని జిల్లా కేంద్రంగా చెప్పగానే ఆ యాక్సెప్టెన్స్ రాగలిగింది. కాబట్టి ఇది తప్పకుండా అది అందరి ఆలోచనగా ఈరోజు మనం ఈ సందర్భంలో జిల్లాలు చేసుకునేటువంటి క్రమంలో మనమందరం కూడా ఉండటం మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. దాదాపు 82లో వచ్చినటువంటి చర్చ దాదాపు 35-36 సంవత్సరాల తర్వాత మళ్ళా జిల్లా ప్రస్తావించి, ఆ జిల్లా ఈరోజు మన కళ నెరవేరేటువంటి రోజులు అతి సమీపంలో ఉన్నాయి. నిన్న కాక మనం మెడికల్ కాలేజ్ అనౌన్స్మెంట్ విన్నాం, చూసాం. తప్పకుండా ఇది ఒక బాపట్ల ఒక గేమ్ చేంజర్ లాంటి. బాపట్ల ఎకానమీని
మరింత వేగవంతంగా మరింత పరిపుష్టికి తీసుకువెళ్ళేటువంటిది దోహదపడుతుంది మెడికల్ కాలేజ్. దాదాపు 450 కోట్ల రూపాయలు, 300 పడకల హాస్పిటల్, టీచింగ్. గుంటూరు జిల్లా రేపలలో ఏపీ లీగల్ సెల్ అథారిటీ క్యాంపు సందర్భంగా రేపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ ఉన్నప్పటికీ న్యాయస్థాన కార్యకలాపాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లోని దావాలను ఫిజికల్ ఫైలింగ్ ద్వారా కోర్టు నందు దాఖలు చేసుకోవచ్చనని, అన్ని న్యాయస్థానంలోనూ ఈ ఫైలింగ్ ద్వారా కూడా దాఖలు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఏపీ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్ మూలాన ఆదేశాల ప్రకారంగా నెలకి మినిమం 2 లీగల్ క్యాంప్స్ పెట్టాలని, ఈ పాండమిక్లో పెట్టాలని మాకు డైరెక్షన్స్ రావటం మూలాన ఇవాళ నేను మీ అందరినీ పిలిచాను. ఆ లీగల్ క్యాంప్ కూడా జనరల్గా ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి, విలేజెస్లోకి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము పెడుతూ ఉంటాం ప్రతిసారి. ఇప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు మాకు డైరెక్షన్స్ ఏమి ఇచ్చారంటే, మీడియా ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, రేడియో ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ మన సమాచారం ప్రజలకి అందేటట్టు ఆదేశాలు ఇచ్చారు. అందుమూలన మిమ్మల్ని ఎలా గ్యాదర్ చేసి మీ ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవచ్చు. ఇవాళ నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే, మీ ప్రజలందరికీ చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, సుప్రీంకోర్టు వారు ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఒక బిల్లు ఫైల్ చేస్తే ఆ బిల్లు ద్వారా రిట్ పిటిషన్ ద్వారా డైరెక్షన్ ఏమిచ్చారు అంటే ఇవ్వటం జరిగింది. ఏంటంటే లిమిటేషన్ అనేది సస్పెండ్ చేశారు. అది జనరల్ లాస్, స్పెషల్ లాస్ని సస్పెండ్ చేసి అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఇన్ వ్యూ ఆఫ్ ది లిటిగేషన్ అండ్ అడ్వకేట్స్. ఏమనంటే ఇప్పుడు ప్రామిసర్ నోట్ ఉంది, ఆ 3 సంవత్సరాలు అయిపోద్ది అనుకో, అప్పుడు మనిషికి డౌట్ వస్తుంది, ఏంటి నాకు టైం అయిపోయింది, నేను కోర్ట్స్ మూసేశారు, నేను ఇబ్బంది పడుతుంది, నేను వేసుకోకపోతే నా ప్రామిసరీ నోట్ నా డబ్బులన్నీ కూడా నేను నష్టపోతాను, నాకు ఎట్లాగానా? ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అర్జెన్సీ ఏమైనా ఉంటే ఈ ఫైలింగ్ ద్వారా ఫైల్ చేసుకోవచ్చు, లేదు అంటే ఫిజికల్ హీరింగ్ వచ్చినప్పుడైనా ఫైల్ చేసుకోవడానికి వెసులుబాటు కలిగించారనమాట. అలాగే ఎక్స్పర్ట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారు, అమ్మేసుకొని వెళ్ళిపోతారు అని అనిపించింది అనుకోండి, దావా వేసుకొని ప్రామిసరీ నోట్ ఈ ఫైలింగ్ ద్వారా దావా వేసుకొని అది ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో వాళ్ళ రెస్పాండెంట్కి ఉందనుకోండి, అది అటాచ్మెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది. మాకు హైకోర్టు వారు డైరెక్షన్ ఏమిచ్చారంటే, ఇంట్లో నుండే ప్రతి హీరింగ్ కూడా విని పరిష్కరించండి అని కూడా ఇచ్చారు. ప్రజలు ఏమైనా అలాగా ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ ఫైలింగ్ ద్వారా సూట్లు ఫైల్ చేసుకొని వాడి సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకేమైనా ఉన్నాయి బాబు? అలాగే దావాలు కూడా మీ సివిల్ సూట్లు గట్టు తగాదాలు కానీ, లేకపోతే పార్టీషన్ సూట్లు కానీ ఏమైనా సరే ఈ ఫైలింగ్ ద్వారా ఫైల్ చేసుకోవచ్చు. మీకు ఏం కోర్టులు పనిచేయట్లేదు అనేది అపోహ ఉండాల్సిన అవసరం లేదు. కోర్టులు 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. ఆ విషయం కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలనే ఉద్దేశంతోనే ఇది. ప్రతి ఒక్కరికి కూడా మనసులో నుండి తీసేసేయండి, కోర్టులు పనిచేస్తున్నాయి, మేమందరం కూడా అందుబాటులోనే ఉన్నాము, ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే అడ్వకేట్స్ ద్వారా కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అని. అనంతపురం నగరం నందు గల హోప్ స్పందన స్వచ్ఛంద ఆధ్వర్యంలో వికలాంగులకు బుల్లితెర నటి అనసూయ సౌజన్యంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ బుల్లితెర నటి అనసూయ భరద్వాజ్ సౌజన్యంతో తమ వంతు వికలాంగ విద్యార్థులకు ఆపన్న హస్తం అందించాలనే సత్సంకల్పంతో 50 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నెలకు సరిపడు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి రఘునాథ శర్మ, పుర ప్రముఖులు హాజరయ్యారు. అనసూయ భరద్వాజ్ గారు తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి 50 కుటుంబాలకు హోప్ ఫర్ స్పందన అనే సేవా సంస్థకు ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి ప్రెస్ సెక్రటరీ రఘునాథ్ శర్మ గారికి పంపించడం జరిగింది. ఈ నిత్యావసర వస్తువులు సరుకులు 50 కుటుంబాలకి తన చేతుల మీదుగా పంచడం జరుగుతుంది. సార్ చెప్పండి, మీరు మీడియా సోదరులకి ముఖ్యంగా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి మన్నించి మీరు వచ్చినందుకు చాలా ఆనందం. ఈ సంస్థ హోప్ ఫర్ స్పందన అనే సంస్థ 8 సంవత్సరాల క్రితం అమెరికాలో ఉంటున్న మా అక్కగారి కూతురు అయిన లక్ష్మీ నరసింహం మాధవి గారి పుత్రిక, ఆ అమ్మాయి 6వ తరగతిలో హాలిడేస్లో వచ్చినప్పుడు దీని మీద ఆమెకు మానసిక వికలాంగులు ఇలాంటి స్కూల్స్ని 2 చూపించినప్పుడు అమ్మాయి చాలా ఇన్స్పైర్ అయిపోయి
వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయిపోయింది అమ్మాయి. ఇన్స్పైర్ అయిపోయేసి ఏంటి ఇది అంటే ఇలాంటి మానసిక వికలాంగులుగా ఉంటారమ్మా, మనము ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేయాలంటే ఆ అమ్మాయిలో ఆ రోజు ఈ బీజం నాటుకుపోయి అదే ఈ పొద్దు ఒక హోప్ ఫర్ స్పందన అనే సంస్థకి స్థాపించడానికి మూల కారణమైనది. ఆ అమ్మాయి ఒక్కటితో ఈ సంస్థని స్టార్ట్ చేసి పిల్లలు దాదాపుగా 150 మంది పిల్లలు అమెరికాలో ఉన్న పిల్లల్ని గ్రూప్ చేసుకొని మిడిల్ క్లాసు హయ్యర్ ఎడ్యుకేషన్ అందరినీ గ్రూప్ చేసుకొని అక్కడ ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా చిన్నపిల్లలు ఇట్లా మానసిక వికలాంగులకు అందరికీ చేయూతనివ్వాలని అనంతపూర్లో 3 స్కూల్స్కి మేము సేవ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఇట్రెడ్ స్కూలు, ఇంకొకటి వచ్చి రాష్ట్రీయ విద్యా మిషన్ అని, ఇంకొకటి వచ్చి స్పందన. ఈ 3 స్కూళ్ళకి ప్రస్తుతము మనము గత ఈ కరోనా కారణంగా కష్ట పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళకి తల్లిదండ్రులకు పిల్లలు చదువుతున్న తల్లిదండ్రులకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కూల్లో 2వ ఇవ్వడం. దీనికి గాను మన బుల్లితెర సినిమా నటి అయిన అనసూయ భరద్వాజ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ సంస్థ ద్వారా ఈమె ఇక్కడున్న 50 మందికి నిత్యావసర వస్తువులు దాదాపుగా అన్ని పంపించింది. చాలా కృతజ్ఞతలు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో దారుణం జరిగింది. చెడు వ్యసనాలకు బానిసైన భర్త డంబెల్తో దాడికి పాల్పడంతో భార్య తీవ్ర గాయాల పాలయ్యింది. కొవ్వూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీను చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కొన్నేళ్లుగా ఆ భార్యను వేధిస్తున్నాడు. కుమార్తెలతో సైతం అసభ్యంగా ప్రవర్తించేవాడు. చివరికి ఉన్మాదిగా మారి రాత్రి భార్య తలపై డంబెల్తో బలంగా కొట్టగా తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న బాధవి బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదని, తన భర్తకు అధికార పార్టీకి చెందిన ఓ నేత అండగా ఉన్నాడని, అందుకే పోలీసులు ఫిర్యాదు చేసినా సరిగ్గా పట్టించుకోవట్లేదని మాధవి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం శ్రీను పరారీలో ఉన్నారు. ఎంత కష్టపడుతున్నావండి నువ్వు నన్ను చంపడానికి వచ్చేసావు. నా పేరు ధర్ని అంకుల్. మా డాడీ రోజు తాగి వచ్చి గొడవలు పెట్టి అలా సెక్షువల్గా హెరాస్మెంట్ చేసి ప్రతిరోజు వచ్చి బూతులు తిట్టి అలా ఇంకా చేస్తే మాకు చిరాకు వచ్చింది అంకుల్. ఇంక ఈ టార్చర్ భరించలేక మేము కూడా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాము అంకుల్. ఇంకొద్దు అని ఇలాగ చేస్తే వాళ్ళు కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చిన ఈసారి చూడండి అని చెప్పి వాళ్ళు కూడా చాలాసార్లు కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారు అంకుల్. ఎన్నిసార్లు కాంప్రమైజ్ చేసినా వాళ్ళు కూడా ఇంకా పట్టించుకోకపోతే మళ్ళీ ఈసారి ఇంకా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి అలా ఎలాగైనా అడ్జస్ట్ అయిపోయి ఉంటున్నాం అంకుల్ ఇంట్లో. ఇంకా మొన్న అయితే ఇంకా హెరాస్మెంట్ చేసేసరికి ఇంక ఒప్పుకోలేదని చెప్పి ముగ్గురు ఒకేసారి గొడవడమని చెప్పి డబ్బులు ఇచ్చి కొట్టేశాడు అంకుల్ మమ్మీని. అప్పుడు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా కంప్లైంట్ ఇస్తే FIR కూడా రాసాం అంకుల్. రాస్తే వాళ్ళు వాని పని వాడు చేసుకునివ్వండి అమ్మా, తను ఇంటికి రానివ్వండి అని చెప్పి వాళ్ళు కూడా ఇంకా మాకు ఆపోజిట్గా మాట్లాడారు అంకుల్. వాళ్ళు కూడా ఎప్పుడు సెక్షువల్గా హెరాస్మెంట్ చేస్తారు అంకుల్ డాడీ మమ్మీకి, ప్రతిరోజు గొడవలు అలా వచ్చి బూతులు తిట్టడం అలా ఇలా చేస్తే మా దగ్గరకు వచ్చి బ్లూ ఫిల్మ్స్ చూడడం, బూతులు మాట్లాడడం అలా ఇంకా చేస్తాడు అంకుల్. మా ఏజ్ అమ్మాయిని కూడా అలాగే చూస్తాడు అంకుల్. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తే చాలు వాళ్ళని కూడా అలాగా ఇలాగా అని చెప్పి చెత్త మాటలతో మాట్లాడతాడు అంకుల్. మా ఫ్రెండ్స్ని కూడా ఇంకెవ్వరు ఇంటికి రావడం కూడా మానేశారు అంకుల్. మా ఫ్రెండ్స్ కూడా ఇంటికి రావట్లేదు. దేశంలో ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నేడు 2 కోట్ల ఉద్యోగాలను ఊడదీసే దిశగా అడుగులు వేస్తుందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి ఆరోపించారు. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు అఖిల భారత యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్పీకర్ ఫర్ జాబ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా దేశంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలు తెలుసుకోవాలని ఆయన కోరారు. 6 సంవత్సరాల్లో బీజేపీ కారణంగా సుమారు 12 కోట్ల ఉద్యోగాలు పోయాయని ఆయన ఆరోపించారు. నమస్తే, నేను మీ రాకేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు స్పీకప్ ఫర్ జాబ్స్ క్యాంపెయిన్ ఏదైతే అఖిల భారత యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వాళ్ళు చేపడుతున్నారో అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ తరఫున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 6 సంవత్సరాలుగా ఆయన తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 2 కోట్ల ఉద్యోగాలు
సంవత్సరానికి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ 6 సంవత్సరాల్లో ఉన్న ఉద్యోగాలు 12 కోట్ల ఉద్యోగాలు కూడా భారతదేశం వ్యాప్తంగా ఊడే పరిస్థితి వచ్చిందంటే సంవత్సరానికి 2 కోట్లు ఇవ్వడం మరిచి సంవత్సరానికి ఉన్న ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు పోయే పరిస్థితికి వాళ్ళ నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా 10% జీడీపీతో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆయనకు అప్పచెప్తే ఇవాళ -23.9% జీడీపీకి ఈ భారతదేశాన్ని తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి తప్ప మరొకరిది కాదు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొన్ననే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఏదైతే ఫార్మల్ సెక్టర్ ఇన్ఫార్మల్ సెక్టర్ ఏదైతే మనం ప్యారలల్ గా ఉందో మన భారతదేశ వ్యాప్తంగా ఇన్ఫార్మల్ సెక్టర్ ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి ప్రణాళికబద్దంగా ఆనాడు నోట్ బ్యాన్ కార్డు మొదలుపెట్టే పేదోళ్ళని మరింత పేదోళ్ళుగా చేసే కార్యక్రమం జీఎస్టీ కానివ్వండి, ఆయన తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నీ కూడా పేదరికాన్ని పెంచే విధంగా ఉన్నాయి భారతదేశంలో, నిరుద్యోగాన్ని పెంచే విధంగా ఉన్నాయి భారతదేశంలో తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనం దాదాపు 10 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవాళ వేకెన్సీస్ ఉన్నాయి. దీని గురించి నరేంద్ర మోడీ గారు ఏనాడు మాట్లాడు. ఆయన ఫోటో షూట్లకు ఇచ్చే సమయం కూడా దీని మీద కేటాయించే పరిస్థితి వారు లేదు అంటే ఎంత దయనీయమైన పరిపాలన ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తుందో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందో ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మొన్న జీఎస్టీ బకాయిలు చెల్లించమని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి తప్పించుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంత దరిద్రమైన పరిపాలన భారతదేశం ఏనాడు కూడా చూసుండదు. ప్రజలందరూ గుర్తించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెంటనే ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా యువజన కాంగ్రెస్ డిమాండ్ ఒకటే, ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 10 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసి ఉద్యోగాలు కల్పించాలని కూడా భారతదేశ యువత తరఫున ఇవాళ యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనం చూసుకున్నట్టయితే ఒక రివర్స్ గేర్ లో పరిపాలన సాగుతుంది. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ 23 మంది ఎంపీలు ఆయనకి ఇస్తే 25 ఎంపీలు ఇస్తే నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దాని గురించి ఊసేయలేదు, దాని గురించి ఎక్కడ ప్రస్తావన చేసే పరిస్థితి లేదు, దాని గురించి పోరాడే పరిస్థితి లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, మీకు 23 మంది ఎంపీలు ఉన్నారు, అవసరమైతే మా 55 మంది ఎంపీలు కూడా మీకు మద్దతు ఇస్తాం. దయచేసి రానున్న పార్లమెంట్ సెషన్ లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని సాధించాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీనికి మద్దతుగా ఇవాళ 12వ తారీఖు మేము ఈ నెల 12వ తారీఖు ప్రతి ఎంపీని కూడా ఆంధ్రప్రదేశ్ అందుబాటులో ప్రతి ఎంపీని కూడా కలిసి మేము ఒక వినతి పత్రం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన కాంగ్రెస్ తరఫున ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, అనేక మంది ఉద్యోగాలు కలిసే పరిస్థితి వస్తుంది కనుక వెంటనే దీని మీద కాన్సన్ట్రేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరింత యువకులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ నాయకులు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా అసెంబ్లీ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి, మనం నిరుద్యోగ యువతలకు అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. అంతర్వేది నరసింహస్వామి దుర్ఘటనపై కుప్పం బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తులసీనాథ్ దీక్ష, ఘటనకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. కర్నూలు జిల్లా దేవనకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆందోళన, 2018 పంట నష్టపరిహారంను రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్. విశాఖ జిల్లా ఎస్ రాయవరం వద్ద వరాహ నదిలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు, ప్రయాణికులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. పుట్టపర్తిలో కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఆసుపత్రిలోని వసతులపై వైద్యులతో ఆరా. కర్నూలులోని ఏపీఎస్సీ 2వ బెటాలియన్లో గన్ మిస్ఫైర్, కానిస్టేబుల్ మృతి, ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు. అనంతపురం పట్టణంలో మృత్యువుదా దూసుకొచ్చిన లారీ, ఆటోలో ప్రయాణిస్తున్న 5 మృతి, మరో 4 తీవ్ర గాయాలు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.